తోసేసారా? లేదంటే కొట్టిండ్రు గూన్నా మీ అందరిని? తోపులాట జరిగింది మేడం. ఎవరికైనా గాయాలయినాయా? అయినాయి. ఎవరికి గాయాలయినాయి? అమ్మవారు వచ్చిన అమ్మాయికి మాత్రం ఈ పెదాల మీద పళ్ళు గుచ్చుకొని ఆళ్ళు నెట్టడం వల్ల కొంచెం దూరంలో పడిపోయింది. పడిపోవడం వల్ల దెబ్బలు తగిలినాయి. చిన్న డిస్కషన్ జరిగింది. మాకు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు అంటే మేమొస్తామన్నా గూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపియలేదు కాబట్టి వద్దనుకున్నారు. వాళ్ళు డీజే పెట్టుకున్నారు. అంటే మా కుల వృత్తితోని మేమొచ్చేసినాం. వచ్చేసిన తర్వాత గుళ్ళకొచ్చేటప్పుడు ఆల్రెడీ ఎంట్రీ అయినాం. వాళ్ళు 4 గంటల సమయంలో బోనాలెత్తిన వాళ్ళు మాది 9 గంటల వరకు మేము ఎత్తింది 7:30, 8 మధ్యలో ఎత్తినాం. మేము తొందరనే వచ్చేసినాం వర్షం పడుతుందనేసి. ఆ టైం దాకా గూడా జనాలను రెచ్చగొట్టాలనేసి వాళ్ళు ఇక్కడ వరకు గూడా మా ముందే ఉన్నారు. వచ్చినాక ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు అర్థమైతలే మేడం. ఆ గుడి ఎట్లుంది, ఈ గుడి ఎట్లుంది. కుల విభేదాలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. మేము గూడా ఎవ్వరి జోలికి పోదలుచుకోలే. నైట్ పూట గదా! ఇప్పుడు ఎవ్వరిని డిస్టర్బ్ జేయొద్దు. మన పని మనం జేసుకొని వెళ్ళిపోదాం అనేసి మా ఆలోచనలో మేమున్నాం. అంటే మాకుండే సంబరం మాకుంటది గదా! మేము బాంబులు పేల్చుకోవడం మేము గూడా ఏం తగ్గకుండా బానే చేసుకున్నాం మేడం. వచ్చినాక వాళ్ళు ఆల్రెడీ దేవుని అంటే బోనాలు దింపడం జరిగింది. మేమేందంటే ఇగ తిరగడం ఉంటది గదా! అయితే ఎప్పుడు గూడా అటు రావద్దన్నారు. ఈసారేనా ప్రతిసారా? ఈసారే. ప్రతిసారి ఎప్పుడు గూడా చుట్టూ తిరుగుతాము. కానీ ఈసారి ఏమన్నారంటే గుడి లోపలికి రాంగానే మాతమ్మ చుట్టే తిరగాలన్న వోలే అందరూ అక్కడ ఆగిపోయారు. బోనాలు పట్టుకున్న వాళ్ళంతా బయట ఆగిపోయారు. పెద్ద మనుషులు వాళ్ళతో కొంచెం డిస్కషన్ అయింది. వీళ్ళు గూడా కొంచెం యువకులు ఉంటారు గదా! ఎమోషనల్ అయితారనేసి పెద్దవాళ్ళు ఏం చేసిరంటే కొంచెం కంట్రోల్ చేసుకుంటూ వస్తుర్రు. మా పెద్దవాళ్ళు. వాళ్ళు అటునుంచి ఎట్లుందో మాకు తెలవదు. అంటే మేము బోనాలు పట్టుకొని ఉన్నాం కాబట్టి మాకు తెలవదు మేడం. అంటే గొడవలొద్దు అందరం సంతోషంగా చేసుకుందామన్న ఉద్దేశంతోని మా వాళ్ళు ఏం చేశారంటే ఆగండ్రా అని పిల్లల్ని ఎటోళ్ళు అటు పంపిస్తున్నారు. పంపించి ఇగ మేమొచ్చేసినాం. లోపలికొచ్చినాక మేమేమన్నామంటే ఎప్పుడూ చేసినట్టుగానే చేసుకుందాం. అటెందుకు తిరగొద్దు. ఆమె మనకు దేవుడు కాదా అనేసి మేమేం చేసినాం కావాలనేసి మేము చుట్టూ తిరుక్కుంటూ వచ్చినామండి. చుట్టూ తిరుక్కుంటూ వచ్చినాక ఇగ ఇక్కడికొచ్చినాక ఇగ ఈ అమ్మవారు వచ్చిన వాళ్ళు ఏందంటే నేను ఎల్లమ్మ కాబట్టి అక్కడికెళ్ళాలి అని ఉద్దేశంతోని వాళ్ళన్నారు. అప్పటి వరకు గూడా మేమెళ్ళాలనే ఉద్దేశం మాకు లేదు. అంటే కొంచెం డిస్టర్బెన్స్‌లలో ఉన్నది కాబట్టి ఇప్పుడెందుకు? పొద్దున మాట్లాడుకుందాం. పొద్దున ఏదన్నా ఉంటే క్లియర్ చేసుకుందాం. వాళ్ళు ఎమోషన్‌లో ఉన్నారు. వీళ్ళు ఎమోషన్‌లో ఉన్నారనే ఉద్దేశంతోని బోనాలు దింపినాం. అందరం ఎక్కడోళ్ళు అక్కడ ఇట్లనే కూర్చున్నాం. అంటే రిలాక్స్ అయితున్నాం. అయ్యే ప్లేస్‌లో అమ్మవారు అసలు శాంతిస్తలేదు. ముగ్గురికొచ్చింది. అందులో ఇద్దరు శాంతించిర్రు. ఈ అమ్మాయి శాంతిస్తలేదు. నేనెళ్ళాలి అంటుంది. ఎళ్ళాలన్నప్పుడు మేమేం చేసినాం రిక్వెస్ట్ చేసినాం ఫస్ట్. రిక్వెస్ట్ చేసి కుల పెద్ద మనిషితోని మాట్లాడారు. మా వాళ్ళు వెళ్ళి మాట్లాడారు. ఇంకొక చిన్న విషయం మేము లోపలికి ఎంట్రీ కాగానే వాళ్ళు అంటే వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు. మరి వాళ్ళు గొడవకే దారి తీయాలనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసుకున్నారు. వాళ్ళే ఇచ్చేసారు. వీళ్ళు వచ్చిర్రు ఏదో జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు ఇచ్చేసినాక ఫస్ట్ 2 కానిస్టేబుల్స్ వచ్చిర్రు. వచ్చినాక మేము పట్టించుకోలే ఫస్ట్. మనమే గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశం అయితే మాకు లేదు. అయితే అయిపోయినాక మా పనిలో మేమున్నాము. మా వాళ్ళు వెళ్ళిర్రు. ఫస్ట్ అడగడం జరిగింది. అడిగినాక ఇక వీళ్ళెళ్ళి అడగడంతోనే వాళ్ళు ఏం చేశారంటే ఇది ఇక వాళ్ళు అంటే వాళ్ళు ఇట్లా వచ్చారు కాబట్టి మనం ఏదో వాళ్ళని బయటికి ఇగ్గాలే వాళ్ళని రెచ్చగొట్టాలని ఏం చేసిర్రు వాళ్ళు మొత్తం ఇక్కడ మొత్తం మగవాళ్ళు ఆడవాళ్ళు మొత్తం లైన్గా నిల్చున్నారు మేడం. ఆ అమ్మాయిని చూపిమన్నాం అంతే. దేవుడికి అక్కడ దాకా కూడా మేము కోరలే. ఇక్కడ నుంచి అయినా కొంచెం జరగండి. ఇక్కడ నుంచే దండం పెట్టుకుంటాం. మేము ఎట్లా శాంతించుకోవాలో అట్లా శాంతించుకుంటాం. మేము బతిలాడుకుంటామా ఏదో చేసుకుంటాం అని అంటే కలవది మీరు మాదిగోళ్ళు అనేటోళ్ళు ఇంట్లో అడుగు పెట్టద్దు అని వాళ్ళు అన్నారు. ఎందుకు అడుగు పెట్టద్దు? అవునా కాదా? ఇది మాదిగ జాతి అనేది ఏమన్నా అంటే మేము ఇక ఊర్లలో ఎప్పటికి ఇట్లనే ఉండాలా మేడం? ఇప్పుడు మీ గ్రామంలో గూడా మాదిగ వాళ్ళదంతా సెపరేట్‌గా ఊరి చివర ఉంటారా? ఎక్కడుంటారు? లేదు. అంతా కలివిడిగానే ఉంటది. అసలు ఎప్పుడు ఇట్లాంటి సందర్భాలు ఇవన్నీ ఏం జరగలేదు. ఇది కొంచెము అది వాళ్ళ అంటే కులాల ద్వారా జరిగిందో అది దప్పుల విషయం చిన్న మ్యాటర్ అది. దాన్ని పట్టుకొని వాళ్ళు అంటే మాటలు బీభత్సంగా వదిలేసారు. అయినా వద్దు అని మా అంతటా మేము అమ్మాయి అంటే బాగా సతాయిస్తుంది. ఈమె మామూలు కావాలనేసి అందరి ఫోకస్ అంతా అమ్మాయి మీదనే పెట్టారు. పెట్టినాక అయితే మెల్లగా సరే మనోళ్ళే కదా మనం అంతా కలిసినోళ్ళమే కదా అనేసి మా మిస్టేక్ ఏంటంటే అమ్మాయి వెళ్ళడంతో అటు తీసుకెళ్ళిండ్రు అంతే. ఒక 2 పర్సన్స్ తీసుకెళ్ళారు అమ్మాయిని. తీసుకెళ్తే ఆ తిరుపతి వాళ్ళ బ్రదరు అంటే ఆయన పేరేంది అంజనేయులు ఆయన నెట్టాల్సిన అవసరం లేదు అక్కడ. ఆయన ఈ దేవుడు ఉన్న పూనకం వచ్చిన అమ్మాయిని ఎట్లా నెట్టుతాడండి? నెట్టినాక మా వాళ్ళు ఏం చేశారు మా అమ్మాయిని ఎందుకు నెట్టాలి? మా అమ్మాయిని ఎందుకు నెట్టారు? లంజలు అని అంటే
లంజలు ఎవరు ఇక్కడ? దేవుడి దగ్గర లంజలు అనవలసిన అవసరం ఏంటిది? వాడు ఒక అబ్బకే పుట్టిండా, మరి వాడు కూడా ఒక లంజకే పుట్టిండా? అవునా కాదా? అట్లా అన్నాక మేమేం చేసినాం, వానితో వాదించడం కరెక్ట్ కాదని మేమేం చేసినా రిపోర్టరు రాజరెడ్డికి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నా. అన్న ఇది కానిస్టేబుల్ వాళ్ళు వచ్చారు, అది ఇది కొంచెం సో అవుతుంది అనేసి నేను తిమ్మాపురం మండల మహిళా అధ్యక్షురాలని నేను ఇంటిమేషన్ ఇచ్చినాక అనే రిపోర్టర్ వచ్చిండు. రిపోర్టర్ వచ్చినాక మేము ధర్నాకు కూర్చున్న తర్వాత వీళ్ళు ఇక వినేటట్టు లేరనేసి వాళ్ళు ఏం చేశారు, బ్లూ స్కాడ్ వాళ్ళని పిలిపించుకున్నారు. బ్లూ స్కాడ్ వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చినాక ఇంకా సారు ఎస్ఐ గారు వచ్చారు, ఇక వీళ్ళందరూ వచ్చారు. మీరు నలుగురు రండి, వాళ్ళు నలుగురు వస్తారు అనేసి పక్కకు తీసుకెళ్ళారు. మీరు ధర్నా ఆపండి అంటే, సార్ ఇప్పటిదాకా మా మీద అనరాని మాటలు అన్నారు అనేసి అన్నవాళ్ళు, మమ్మల్ని చూడండి ఆగండి అన్నవాళ్ళు. మేము అందరం ఒక మాట అనుకొని కామ్ అయిపోయాను. అమ్మాయి కూడా కొంచెం ఇక అట్లనే ఉంది ఆమె పరిస్థితి. ఇక ఆమె దగ్గర ఒక ఇద్దరిని కూర్చోబెట్టినాం. ఇక మేము కామ్ అయిపోయాక నేను ముగ్గురు పెద్ద మనుషులు సైడ్కి వెళ్ళిపోయాక సార్ మేము అడిగింది ఒక్కటే, మమ్మల్ని ఎవ్వరిని అలో చేయకండి, ఒక పూనకం వచ్చిన అమ్మాయిని మాత్రం దేవుడి దగ్గర తీసుకెళ్ళాం. మిమ్మల్ని అలో చేయకపోవడం కూడా తప్పే కదా. ఆ ఎమోషన్లో వద్దని అడిగినాం. ఎందుకు ఇంకా గొడవ పెద్దది ఎందుకు చేసుకోవాలి? ఇప్పుడైతే ఏం చేయలేం కదా, ఇప్పుడు ఏం చేయలేం. పొద్దున్నే మొక్కులు పెట్టుకోవడం, ఇప్పుడు మనం పోయి వాళ్ళతో వాదించడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు. పిల్లలు ఉన్నారు, అందరూ ఇక జాతర అంటే కొంచెం డ్రింక్ చేసి ఉంటారు, వాళ్ళు అట్లే ఉన్నారు, వీళ్ళు అట్లే ఉన్నారు, గొడవలు పెద్దగా అవుతాయి అనేసి మేమేమన్నామంటే, ఫస్ట్ అమ్మవారిని దగ్గరికి అయితే ఈ అమ్మాయిని శివశక్తిని అయితే తీసుకెళ్ళండి, ఆమెను ఒక్కదాన్ని అలో చేస్తే చాలు, ఆమె కళ్ళ నిండా చూసుకున్నాక అమ్మాయి శాంతి అయితే మాకు ఆమెతో సరిపోద్దని మా ఉద్దేశం అని మేము చెప్పినాక సార్ ఓకే అన్నారు. సార్ ఓకే అన్నమ్మ రండమ్మ మాట్లాడదామని అన్న వాళ్ళు మేము ఇక్కడికి వచ్చినాక వాళ్ళ నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడింది మేడం. ఆడ మొగ తేడా భేదం ఏమి లేదు, ఇష్టం వచ్చిన లాంగ్వేజు, ఎంత చిల్లర అంటే మస్తు ఘోరంగా చిల్లర మాటలు మాట్లాడారు. అయినా కూడా సార్ ఏం చేశారు, ఎస్ఐ గారు ఏం చేశారు, రండమ్మ తీసుకురండి అమ్మాయిని అంటే ముగ్గురు లేడీస్ ఇక మేము అందరం కలిసి దోసుకుంటూ వెళ్ళినాం. ఎస్ఐ గారు కానిస్టేబుల్స్ వాళ్ళు ముందర వాళ్ళు దోయడం, వాళ్ళ వెనక అమ్మాయి వెనక మేము వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అక్కడ దాకా తోసినాం మేడం. అక్కడికి వెళ్ళేసరికి మొత్తం డోర్ లాక్ చేసేసారు. ఎస్ఐ ఉంటే కూడా డోర్ లాక్ చేసేసారు. ఇక అట్లాంటప్పుడు మేమేం మాట్లాడదాం? ఇక అట్లా అమ్మాయి ఇక పాపం ఆమె ఇక దేవుడు శాంతించుకుంది. అక్కడ దాకా కొంచెం వెళ్ళినాక ఆ డోర్లు పెట్టున్నాక కూడా శాంతించేసి వెనుకకు వచ్చేసినాం. అసలు అంటే ఆ రోజు మీకు సంబంధించిన శివశక్తి దేవతను చూడలేదు, మొత్తానికే చూడలేదు. అంటే డోర్ పెట్టుంది, అక్కడ దాకా తీసుకెళ్ళారు, కానీ గలాటల్లే ఉంది మేడం, మొత్తం గలాటే జరుగుతుంది. అక్కడికి వెళ్ళినా కూడా ఆమె తృప్తిగా అయితే చూసుకోలేదు. అక్కడికి పోయినాక కూడా ఆమె శాంతి కాదు అమ్మవారు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇక చాలా సేపటికి మళ్ళీ శాంతి అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మేము వాళ్ళందరూ మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మగవాళ్ళు మీరు మగవాళ్ళు పోతే గొడవలు అవుతాయని నేనేం చేసిన అంటే, మీరు అందరు మగవాళ్ళు మీరు పక్కకు ఉండ్రి, మేము అమ్మవారిని ఆడవాళ్ళని తీసుకొని పోతాం, అమ్మవారిని తీసుకొని పోతామని ఆమెను తీసుకొని పోయినాం ఒక్కదాన్ని. ఇప్పుడే ఏసీపీ గారు కూడా వచ్చిర్రు. మరి ఏసీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ప్రస్తుతం అయితే ఉన్నదంతా కూడా మాదిగ కులస్తులే. వీళ్ళ దగ్గర ఏసీపీ ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనే మాటలు కూడా మనం తెలుసుకుందాం.